వ్యూవర్స్, రేపటి నుండి ఈ స్టోరీ ప్లేస్లో నిన్నే పెళ్లాడతా అనే స్టోరీ వస్తుంది, కూడా చూసేయండి. రాఖీ జస్విక రొమాంటిక్ లవ్ స్టోరీ భాగం 62 ముగింపు. రాఖీ జస్వికను దగ్గరికి తీసుకొని ఆమె అదరాలను అందుకొని డీప్గా కిస్ చేశాడు. కాసేపటికి ఆమెను వదిలి పడుకుంటుంటే నిద్రొస్తోందా గోముగా అడిగింది జస్వి. నీకు రావడం లేదా అన్నాడు రాఖీ. తల అడ్డంగా ఊపేసింది. ఎందుకట చిలిపిగా అడిగాడు. ఎప్పటిలా మీరు ఇవ్వాల్సింది ఇచ్చేస్తే నేను నిద్రపోతాను నర్మగర్భంగా మాట్లాడింది ఆమె. ఏంటది? ఏమీ తెలియని వాడిలా ఆమెను చూశాడు. ఆమెకు కోపం వచ్చి ఏమీ లేదని తల అడ్డంగా ఆడించి మంచానికి మరోవైపు తిరిగి పడుకుంది. చిన్నగా నవ్వుకున్న రాఖీ, చెప్పకుండా అలికితే ఎలా తెలుస్తుంది అన్నాడు. తెలియని వాళ్లకు చెప్పొచ్చు, తెలిసి నటించే వాళ్ళకు చెప్పలేం మూతి తిప్పుకుంది. అయినా చెప్పొచ్చు అంటూ నవ్వుని తన పెదాల లోపల దాచాడు రాఖీ. నిన్ను అంటూ అతని భుజం మీద ఒక్కటేసింది. నన్ను అంటూ ఆమె నైట్ డ్రెస్ బటన్స్ తీస్తుంటే అతని చేతిని గట్టిగా పట్టుకుంది జస్వి. ఏదో ఇమ్మన్నావుగా, ఇస్తుంటే అడ్డుకుంటావేం అన్న అతడు ఆమె చేతిని తప్పించి బటన్స్ తీశాడు. బయటపడ్డ ఆమె పరువాలపై ముద్దు పెట్టాడు. తమకంతో తాళలేక అతని తలని తన ఎదకు అదిమింది జస్వి. 2 కొండల నడుమ ఊపిరి ఆడడం లేదు అంటూ అక్కడ చిన్న బయట వేశాడు రాఖీ. కెవ్వుమన్న జస్వి చిరుకోపంతో చూసింది. అతడు చిలిపిగా నవ్వాడు. అతని మునివేళ్లు ఆమె తనువుని సున్నితంగా తడుముతూ ఆమెలో ఉన్న కాంక్షని మరింత పెంచాయి. అతని జుట్టు కుదుళ్లలోకి తన మునివేళ్లను పంపిన జస్వి అతనికి సహకరిస్తూ అతనికి అణువుగా మారింది. రాఖీ ఆమె కోరుకున్న ప్రేమను ఆమెకు పంచుతూ ఆమెలో కలిసిపోయాడు. ఎప్పటికో ఆమెను వదిలిన అతడు నిద్రలోకి జారుకోగా అతని ఎదపై చేరిన ఆమె నిద్రకు ఉపక్రమించింది. ఓ 4 రోజుల తర్వాత తన క్యాబిన్లో వర్క్ చేసుకుంటున్న రాఖీ దగ్గరికి వచ్చాడు దేవ్. బిజినెస్లో తను చేస్తున్న మిస్టేక్స్ ఏమిటో రాఖీ ద్వారా తెలుసుకొని వాటిని సాల్వ్ చేసుకున్న అతడు రాఖీకి థ్యాంక్స్ చెప్పి శ్రియతో తన పెళ్లి విషయం మాట్లాడాలి అనుకున్నాడు. శ్రియ ద్వారా అతని లవ్ స్టోరీ తెలుసుకున్న రాఖీ అతన్ని ఏడిపించాలి అనుకున్నాడు. ఏంట్రా ఇలా దారి తప్పి వచ్చావు? దేవ్ రాగానే అన్నాడు. తప్పలేదు, వెతుక్కుంటూ వచ్చాను చిరునవ్వుతో అన్న దేవ్ అతనికి ఎదురుగుండా కూర్చున్నాడు. ఊరకనే రారు మహానుభావులు, విషయమేమిటో మాటలు సాగదీశాడు రాఖీ. మీ చెల్లెలకి మొగుణ్ణి, నీకు బావని, మీ ఇంటికి అల్లుణ్ణి అవుదామని వచ్చాను అంటూ సిగ్గుపడ్డాడు దేవ్. అబ్బచ్చా, అంత సీనుందా నీకు? వెటకారమాడాడు రాఖీ. ఉందో లేదో పెళ్ళైతే కదా తెలుస్తుంది అంటూ కొంటెగా కన్ను కొట్టాడు దేవ్. బాగా ముదిరిపోయావు రాఖీ అనగానే. అంతా తమరి ట్రైనింగ్ అంటూ అతని మీద సెటైర్ వేశాడు దేవ్. గుర్రుగా చూశాడు రాఖీ. కొంటెగా నవ్వాడు దేవ్. తన మీద సెటైర్ వేసినందుకు ఒళ్ళు మండింది రాఖీకి. ఏంటోరా, మా చెల్లిని నీకు ఇవ్వాలి నాకు అనిపించడం లేదు, పైగా దానికి నువ్వంటే ఇష్టం లేదు పెదవి విరుపుతో అన్నాడు. అవాక్కైన దేవ్, దొంగ మొహంది అలా చెప్పిందా మనసులో అనుకున్నాడు. ప్లీజ్ ప్లీజ్ అంత మాట అనకురా అంటూ అతని కాళ్ళు పట్టుకున్నాడు దేవ్. అప్పుడు కానీ రాఖీ ఈగో సాటిస్ఫై కాలేదు. సరేలే, ఏడ్చి చావకు అన్న రాఖీ ఆల్రెడీ ముహూర్తాలు పెట్టించాను అంటూ వాళ్ళ పెళ్లి వార్త అతని చెవిలో వేశాడు. నిజమా అంటూ విస్మయంతో రాఖీని హక్ చేసుకున్నాడు దేవ్. అన్న రాఖీ, వెళ్ళి షాపింగ్ పని చూడు అన్నాడు. దేవ్ వెళ్ళిన కాసేపటికి జస్వి అక్కడికి వచ్చింది. నువ్వేంటి ఈ టైంలో వచ్చావు అంటూ కూర్చున్నవాడు కాస్త లేచి ఆమెను దగ్గరికి తీసుకున్నాడు. ఇప్పుడు నేను మీతో రొమాన్స్ చేయించుకోవడానికి రాలేదు, పని మీద వచ్చాను అంది. అది నువ్వు చెప్పాలా? నాకు తెలుసు అన్నాడు రాఖీ. అయితే నన్ను వదలండి అంటూ అతని కౌగిలి విడిపించుకున్న ఆమె, నా ఫ్రెండ్ వచ్చింది, పిలవమంటారా అంది. వద్దంటే ఊరుకుంటావా కానీ అన్నాడు అతడు. చిన్నగా క్యాబిన్ డోర్ తెరిచి రమ్మని సైగ చేసింది జస్వి. పులోమంటూ ఇద్దరు లోపలికి వచ్చారు. దీపుతో వచ్చిన అతన్ని చూసి ఎవరిని కళ్ళతో ప్రశ్నించాడు రాఖీ. ఇతడు సంజయ్, దీపు లవర్ అంటూ పరిచయం చేసింది జస్వి. జాబ్ కోసం వచ్చాడేమో అనుకున్న అతడు ప్రస్తుతం వేకెన్సీలు లేవు అన్నాడు. జస్వి అతన్ని కొరకొరా చూసింది. ఆమెను చూసి ముఖం చిట్లించిన రాఖీ, ఓ వచ్చింది అందుకు కాదా అనగానే ముఖం గండుగా పెట్టుకొని తల అడ్డంగా ఆడించింది జస్వి. అయితే పనేమిటో నువ్వే చెప్పు అన్నాడు రాఖీ. వీళ్ళిద్దరూ ఒకరినొకరు ఇష్టపడుతున్నారు, పెళ్లి చేసుకోవాలని ముచ్చటపడుతున్నారు. కానీ జస్వి చెప్తూ ఉండగానే, మంచిదేగా చేసుకోమ్మను, అది మ్యాటరే కాదు అన్నట్టు మాట్లాడాడు అతడు. దీపుకి తన తల్లి తప్ప నా అన్న వాళ్ళెవరూ లేరు కాబట్టి పెళ్లి పెద్దగా మీరు మారి వీళ్ళకి పెళ్లి చేయాలి అని అసలు విషయం బయటపెట్టింది జస్వి.
పూర్తిగా పెళ్ళిళ్ళ పేరమో అయ్యావు పెదవి విరుపుతో అన్న రాఖీ. అలాగే కాని అన్నాడు. వాళ్ళిద్దరి వివరాలు అడిగి తెలుసుకున్నాడు. శ్రీయాదేవ్తో పాటు దీపు సంజయ్ పెళ్లి ఒకేసారి చెయ్యాలని నిశ్చయించాడు. అన్నట్టుగానే పెళ్లి పెద్దగా మారి వాళ్ళ పెళ్లి చాలా గ్రాండ్గా చేశాడు రాఖీ. జస్వితో పాటు ఆ ఇంట్లోని పెద్దలందరూ చాలా సంతోషించారు. ముఖ్యంగా ఇంద్రాణి తన కూతురు అంత గొప్ప ఇంటికి కోడలైందని మురిసింది. అంతేకాదు మోహిత్ని మంచి కాలేజీలో చేర్పించాడు రాఖీ. వాడు బ్యాడ్ హ్యాబిట్స్ అన్నీ మానేసి బుద్ధిగా చదువుకోవడం చూసి ఇంద్రాణిలో జస్వి ఊహించిన మార్పు వచ్చింది. పెళ్లి కార్యక్రమాలు ముగిసి ఆ కొత్త జంటలు హనీమూన్కు వెళ్ళారు. బాధ్యతలన్నీ తీర్చేసుకొని రిలాక్స్గా ఉన్న రాఖీ నెక్స్ట్ మన ప్రోగ్రాం ఏంటి అంటూ జస్విని తన ఒడిలో కూర్చోబెట్టుకున్నాడు. అది మీరే చెప్పాలి అంటూ అతని మెడ చుట్టూ చేతులు వేసింది జస్వి. నేను ఏదీ నోటితో చెప్పను, చేతల్లో చూపిస్తాను అన్న రాఖీ ఆమెను ఎత్తుకొని పడక గదికి తీసుకెళ్లాడు. మంచం మీద పడుకోబెట్టి ఆమె మీద చేరిపోయాడు. అతడు మంచి రొమాంటిక్ మూడ్లో ఉండగా ఏమండి అంటూ పిలిచింది జస్వి. ఆమె నడుముని మునివేళ్లతో సవరిస్తున్న అతడు ఏంటో చెప్పు మృదువుగా అన్నాడు. నెక్స్ట్ ఏంటి అని ఇందాక మీరు అడిగారు కదా అంటూ అతన్ని చూసింది. అవును అయితే అన్నాడు అతడు. ఇద్దరం ముగ్గురైతే ఎలా ఉంటుంది అంటూ సిగ్గుపడింది. ఇప్పుడు మనం అదే పనిలో ఉన్నాంగా అన్న అతడు ఆమెను మరింతగా అల్లుకుపోయాడు. ఆమె తనువుని అతని పెదాలు స్పృశిస్తుంటే తన్మయత్వంతో మెలికలు తిరిగింది. తన చర్యలతో ఆమెను సుఖపెడుతూ జస్విని తల్లిని చేసే ప్రోగ్రాంకి శ్రీకారం చుట్టాడు రాఖీ. ఆ రాత్రి ఆమె అతని ప్రేమలో మునిగి తేలింది. రాఖీ ఆఫీస్ నుండి ఇంటికి బయలుదేరుతూ జస్వికి ఫోన్ చేసి డిన్నర్కి గెస్ట్ వస్తున్నారు, స్పెషల్ ఐటమ్స్ చేయించమని చెప్పాడు. ఆ గెస్ట్ ఎవరై ఉంటారా అని ఆలోచిస్తూ దగ్గరుండి మంగమ్మతో చాలా ఐటమ్స్ చేయించింది. ఆ తర్వాత స్నానం చేసి చక్కగా చీర కట్టుకొని రెడీ అయింది. రాఖీతో అతడు వస్తాడు అనుకుంటే ఆమె వచ్చింది. రెప్పవాల్చకుండా వచ్చిన ఆమెను చూసింది జస్వి. యూఎస్లో ఉన్నప్పుడు నాకు ఫ్రెండ్ ఈ ఎలీనా అంటూ ఆమెను జస్వికి పరిచయం చేశాడు రాఖీ. అలాగే తను నా భార్య అని ఎలీనాకు జస్విని పరిచయం చేశాడు రాఖీ. అలాగా అన్నట్టు ఫేస్ ఫీలింగ్ ఇచ్చింది తప్ప ఆమెలో జస్వి ఊహించిన రెస్పాన్స్ కనిపించలేదు. ఫుడ్ రెడీనా అడిగిన రాఖీ ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళాడు. హాల్లో ఎలీనా జస్వి మిగిలారు. మీరేం చేస్తుంటారు ఏదో ఒకటి మాట్లాడాలి కాబట్టి అడిగింది జస్వి. ఆమె సమాధానం చెప్పలేదు. తన సెల్ చూస్తూ కూర్చుంది. ఇంకా ఆమెతో పాటు అక్కడ కూర్చోవాలి అనిపించక డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళి వండిన ఆహార పదార్థాలన్నీ నీట్గా టేబుల్పై పెట్టింది. రాఖీ వస్తూనే ఆకలి అన్నాడు. మీ ఫ్రెండ్ని పిలవమని సైగతో చెప్పింది జస్వి. ఎలీనా కమ్ అంటూ ఆమెను పిలిచాడు రాఖీ. జస్వి వాళ్ళిద్దరికీ భోజనం వడ్డించింది. నువ్వు కూడా తిను అన్నాడు రాఖీ. తల ఆడించి తను వడ్డించుకుంది. వాళ్ళిద్దరూ ఇంగ్లీష్లో మాట్లాడుకుంటూ భోంచేస్తుంటే తను ఒంటరిది అయినట్టు ఫీల్ అయింది. వాళ్ళిద్దరూ ప్యూర్ అమెరికన్ యాసలో మాట్లాడుకుంటుంటే వాళ్ళు మాట్లాడేది ఇంగ్లీష్ అయినా జస్వికేమీ అర్థం కాలేదు. రాఖీ మరికాస్త తినమని ఎలీనాకు కొసరి కొసరి వడ్డించాడు. అది చూసి జస్వి మనసు భగ్గుమంది. కానీ బయటపడలేదు. భోంచేసిన తర్వాత ఆమెను దిగబెట్టి వస్తానని ఆమెతో పాటు రాఖీ వెళ్ళాడు. ఇలా వెళ్ళి అలా వస్తాడు అనుకున్న అతడు ఎంతకు రాకపోయేసరికి జస్వి మనసులో అనుమానం పొడచూడగా ఏవేవో ఆలోచనలు ఆమె బుర్రను తినేశాయి. జస్వికి నిద్ర కరువైంది. కళ్ళల్లో నుండి కన్నీళ్లు కారిపోయాయి. నిమిషానికోసారి గోడ గడియారం వైపు చూసింది. అతడు మధ్యరాత్రి దాటాక వచ్చాడు. డ్రెస్ మార్చుకొని మంచం మీద వాలిన అతనికి జస్వి ఎక్కిళ్ళు వినిపించాయి. ఆమెను తన వైపుకు తిప్పుకొని హాయిగా నిద్రపోక ఎందుకు ఈ కన్నీళ్లు విస్మయంతో అడిగాడు. మీరు ఎందుకు ఇంత ఆలస్యం చేశారు రోషంతో అడిగింది. చాలా రోజులకు నా గర్ల్ ఫ్రెండ్ కలిసింది కదా, మాటల్లో పడి టైం తెలియలేదు అన్నాడు రాఖీ. ఓన్లీ మాటలేనా, ఇంకా ఏమీ లేదా అదోలా మాట్లాడింది. నువ్వు నన్ను అనుమానిస్తున్నావా అన్న అతడు. నాకు గర్ల్ ఫ్రెండ్ ఉన్నా నీకేం ప్రాబ్లం లేదు అన్నావు కదా, అందుకే నా గర్ల్ ఫ్రెండ్ని తెచ్చి నీకు పరిచయం చేశాను. చాలా, ఆ తర్వాత ఇంకేం చేశానో కూడా చెప్పాలా అంటూ ఆమెను ఉడికించాడు. అలాంటి వాళ్ళు ఎవరు అంటూ ఉండడానికి వీల్లేదు, ఉంటే నిన్ను దాన్ని చంపేస్తాను అంటూ శివంగిలా అతని మీద పడింది జస్వి. నీకెందుకు ఇంత ఈర్ష్య అంటూ అతడు పక్కున నవ్వాడు. ఉండదా మరి, నువ్వు నాకు మాత్రమే సొంతం అంటూ అతని గట్టిగా హత్తుకుంది. కాదని ఎవరన్నారు? ఆమె తలని పైకెత్తి చూశాడు. మీరేగా ఇందాకంది. కన్నీటి నడుమ అతన్ని చూసింది. ఆమె తలని తన ఎదకేసి హత్తుకుని నేను నీకు మాత్రమే సొంతం, ఇంకెవరికి కాదు, అర్థమవుతోందా? కాబట్టి ఇలాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలు మాని
అన్న అతడు ఆమె నుదుటి మీద ముద్దు పెట్టాడు. నమ్మొచ్చా? బేలగా అడిగింది. నమ్మాలి, నమ్మకపోతే హ్యాపీగా ఉండలేవు అంటూ చిరునవ్వు నవ్వాడు. థ్యాంక్ యూ అంటూ అతనిని మరింత గట్టిగా హత్తుకుంది. ఎందుకు? అన్నాడు అతడు. ఇక్కడ నేను మాత్రమే ఉన్నందుకు అంటూ అతని హృదయం మీద ముద్దు పెట్టింది. నీకెన్నిసార్లు చెప్పాలి? అక్కడ కాదు ఇక్కడ అంటూ తన పెదాలను ఆమెకు అందించాడు. ఆమె వాటిని అందుకొని అతనిలా ముద్దు పెట్టింది. పర్లేదు, ఇంప్రూవ్ అయ్యావు అన్న అతడు మరోసారి ఆమె పెదాలను అందుకొని డీప్గా కిస్ చేశాడు. ఇష్టంగా ఇచ్చే ముద్దు అంతటితో ఆగదు కదా, అది వాళ్ళ ప్రణయానికి దారి తీసింది. ఈసారి తన ప్రేమను అతనికి ఎక్కువగా పంచుతూ అతని ప్రేమను తను పొందింది జస్వి. సేద తీరుతూ రిలాక్స్గా పడుకున్న ఆ మీదపై తలపెట్టుకొని పడుకున్నాడు రాఖీ. ఇంకోసారి నన్ను అనుమానించావు అంటే ఇప్పటిలా మృదువుగా మాట్లాడి దగ్గరికి తీసుకొను, ఏకంగా డైవర్స్ ఇచ్చేస్తాను, జాగ్రత్త అని ఆమెను గట్టిగా భయపెట్టాడు. సారీ బాబా, సారీ, ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ అన్న ఆమె అతని ముఖాన్ని 2 చేతుల నడుమ పట్టుకొని అతని పెదాలపై ముద్దు పెట్టింది. ఈ రాత్రి నన్ను నిద్రపోనివ్వవా? చిలిపిగా అడిగాడు. నాలుక ఖర్చుకొని నిద్రొస్తోంది అంటూ పక్కకు ఒత్తిగిలి పడుకుంది జస్వి. అతడు చిన్నగా నవ్వుకొని ఆమెను వెనక నుండి హత్తుకున్నాడు. జస్వి, ఈరోజు మన ఫస్ట్ మ్యారేజ్ డే, నీకు గుర్తుందా? రెడీ అవుతూ అడిగాడు అతడు. గుర్తుంది, కానీ నాకు గిఫ్ట్ ఏది? అలుకగా అతన్ని చూసింది. నన్ను అడుగుతున్నావు కానీ నువ్విచ్చావా? పెదవి విరుపుతో అన్నాడు. నా దగ్గర రెడీగా ఉంది, ముందు నువ్విస్తే నేను ఇస్తా అంది ఆమె. ఈవినింగ్ త్వరగా వస్తాను, వచ్చేటప్పుడు తెస్తాను, అలాగే గుడికి వెళ్దాం, రెడీగా ఉండు అన్న అతడు ఆమెను హగ్ చేసుకొని నుదుటి మీద ముద్దు పెట్టేసి వెళ్ళాడు. అన్నట్టుగానే అతడు త్వరగా వచ్చాడు. తను తెచ్చిన డైమండ్ నెక్లెస్ని ఆమె మెడలో వేసి, మరి నా గిఫ్ట్ ఏది? అడిగాడు. మీరు కళ్ళు మూసుకోండి అనగానే అతడు కళ్ళు మూసుకున్నాడు. అతని కుడి చేతిని తీసి తన పొట్ట మీద పెట్టుకుంది జస్వి. ఆమె ఏం చెప్పాలనుకుందో అతనికి అర్థమవ్వగానే కళ్ళు తెరిచి ఆనందాశ్చర్యాలతో ఆమెను చూశాడు. ఆమె తల నిలువున ఆడించి సిగ్గుపడింది. నేనిచ్చిన గిఫ్ట్ కన్నా నువ్వు ఇయ్యబోయే గిఫ్ట్ చాలా విలువైందని ఎమోషనల్ అవుతూ ఆమెను హత్తుకున్నాడు రాఖీ. ఓ 6 నెలల తర్వాత వాళ్ళకి బాబు పుట్టాడు. రాఖీ వాడిని ఎత్తుకొని ఆడిస్తుంటే, వీడు అచ్చం నీ పోలికే అంది బామ్మ. అతడు అంత సంతోషంగా ఉండడం ఎప్పుడూ చూడలేదు జస్వి. జస్విని చూసి చిరుమందహాసం చేశాడు రాఖీ. ఇష్టంగా అతని నవ్వును చూసి హ్యాపీ ఫీల్ అయింది జస్వి. ఎన్నటికీ విడిపోని ప్రేమ బంధం వాళ్ళ మధ్య ముడిపడింది. శుభం. ఈ స్టోరీకి ముగింపు ఇచ్చాను.